अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము 5వ అధ్యాయంలో 2వ పాదం చెప్పుకున్నాము. ఈరోజు 3వ పాదం ప్రారంభించుకుంటున్నాము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత వంశరామః. చూడండి, 5వ అధ్యాయంలో 3వ పాదం తృతీయ పాదః. ఈ తృతీయ పాదంలో మొదటి సూత్రం వచ్చేసి ప్రాగ్దిశో విభక్తి. ప్రాగ్దిశో విభక్తి ఇక్కడి నుంచి విభక్తి అధికారం నడుస్తున్నమాట. ప్రాగ్దిశో విభక్తి అంటే చూడండి, పదవి భాగం వచ్చేసి ప్రాక్ అవ్యయపదం, దిశ పంచమి విభక్తి ఏకవచనం, విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్ధితాః న్యా ప్రాతిపదిక ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. గురువు గారికి ఏదో నెట్ ప్రాబ్లం వచ్చిందో, మరి ఇంకో కాల్ వచ్చిందా అండి? గురువు గారు లాగౌట్ అయ్యారండి. అవును, అదే ఏదైనా నెట్ ప్రాబ్లం అయినా ఉంటుంది, లేకపోతే ఇంకా ఏదైనా కాల్ లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్, నేను కాల్ ఏదైనా వచ్చి ఉండొచ్చు మీరు అన్నట్టుగా. ఇవన్నీ విభక్తి ప్రత్యయాలా? ఇంకా 36 సూత్రం వరకు అండి. ఇక్కడ నుంచి 36 ప్రాక్ అన్నారు కదా. సో అది 26 కదండి. 36 అండి. 27 అన్నారు కదండి. 27 అండి, 30 కాదు, 27. ఇక్కడ నుంచి 27 అంటే ఇక్కడ అంటే దగ్గర 26 ప్రత్యయాలు అన్నమాట. ఏంటి సుప్పులు తింగులు కాకుండా ఇవి ఎక్స్ట్రా అండి, గుర్తు పెట్టుకోవాలి. సుప్పులు తింగులు మనకి హాయిగా గుర్తుండిపోతుంది. సుప్పులు తింగులు కాకుండా మనకు తెలిసినవే అండి చాలా. తసిల్లు త్రల్లు ఇవి తెలుసు కదా, ఇవి రెండు తెలుసు, అన్ని కాదు, ఇవి రెండు డెఫినెట్ గా తెలుసు. పంచమ్యస్తసిల్ పంచమే అర్థంలోది గృహత పాఠశాలత అంటూ మనకు ఫస్ట్ నేర్పించారు సార్. ఈ ఏంటి సంస్కృతం మాట్లాడేది క్లాసులు ఉంటాయి చూడండి, అక్కడ వాళ్ళు ఫస్ట్ నేర్పించి పంచమే అర్థంలో ఇదే కదా నేర్పిస్తారు. అదే నేర్పిస్తారండి.
అత్ర తత్ర ఇవన్నీ త్రల్ ప్రత్యయార్థాలు సప్తమర్థంలో. గురుగారు వచ్చేంత వరకు ఇంకో మిగిలినవి 2 సూత్రాల్లో ఉన్నాయి, కంప్లీట్ చేసిద్దామా అండి? కంశంభ్యాం బాభాయుస్తి అది అయిపోయింది. అయిపోయిందా? అది అయిపోయింది. తుంది వలి వటేర్ధః 2 సూత్రాలు ఉన్నాయి. తుంది వలి వటే బహ. పార్వతి గారు ఉన్నారా? పార్వతి గారు ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. చెప్తాను, నేను మ్యూట్ లో ఉండే. అయ్యో, ఈ 2 సూత్రాలు చదివిద్దామండి. గురుగారు వచ్చేటప్పుడు, గురుగారు రాగానే మనం ఆపేద్దాం. కుంది బలి పటి ఇత్యేతేభ్యః ప్రత్యయేభ్యో బహ ప్రత్యయో భవతి మత్వర్ధే. కుంది బలి బటి ఈ 3 ప్రాతిపదికాలకి భ ప్రత్యయం వస్తుంది. అది తద తత్ అస్తి అస్మిన్ అస్య అస్తి అస్మిన్ అస్తి అని అర్థం. తదస్య అస్తి అస్తి భ ప్రత్యయం. ఇవన్నీ వినాయకుడి పేర్లే అండి. కుందిభ్యః వలి కుందిభః వలిభః వటిభః. తుందిబహ అంటే తెలుసు కదా, పొట్రోడే బొజ్జ గణపయ్య. తర్వాత వలి, ఆయన తొండం మీద 3 ఇవి ఉంటాయటండి, వలయాలు ఉంటాయటండి, అంటే రికిల్స్. అందుకని వలిబహ అంటారంట. తర్వాత వటి అంటే మోదకాలట, మనకు తెలుసు. మోదక హస్తుడే కదా అతను. చర్మం మడతలు పడి ఉంటుందా? అదే అండి, రింకిల్స్. తొండం పైన 3 మడతలు ఉంటాయి. మామూలుగా ఔత్సర్గ రూపంగా మత్తుకు వస్తుంది, దానికి అపవాదంగా ఈ బహ అని చెప్పారు. ఇప్పుడు మీరు భాషార్థం చదవండి. కుంది वली वटी प्रातिपदिकों से मतवर्ग में भा प्रत्यय होता है। कुंदी निकली हुई नाभि को कहते हैं। గురువు గారు వచ్చారండి. సరే, గురువు గారు మ్యూట్ లో ఉన్నారండి. ఈ సూత్రం కూడా అయిపోయిందండి. కుంది ప్రాతిపదికానికి పా ప్రత్యయం. మళ్ళీ హీ లెఫ్ట్. గురుగారు మళ్ళీ నెట్ ప్రాబ్లం, సీరియస్ నెట్ ప్రాబ్లం ఉన్నట్టు. తర్వాత సూత్రం అండి. అహం శుభమోర్యుస్. అహం శుభమోహు శక్తి ద్వివచనము, యుస్ ప్రథమ ఏకవచనము. గురుగారు వచ్చారు మళ్ళీ అగైన్ లెఫ్ట్. సీరియస్ ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం. నెట్ ప్రాబ్లం ఉన్నట్టు ఉందండి. ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ. అహం శుభం ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం మత్వర్ధే యుస్ ప్రత్యయో భవతి. అహం యుహు శుభం యుహు యుస్. అప్పుడు స్థితి చతో పూర్వానికి పద సంజ్ఞ వస్తుంది. అప్పుడు పద సంజ్ఞ వస్తుంది. పద సంజ్ఞ వచ్చినప్పుడు అహం కదా అయ్యేది, కలిపితే ముందు అహం యు. మరి పదార్థ అంతంలో ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, అనుస్వారం ఉంది కదా. సకారానికి ఇది చేస్తున్నాం. గురువు గారు వచ్చారండి. నమస్తే అండి గురువు గారు. ఇప్పుడు వస్తుందండి? వస్తుందండి మహోదయ. మొత్తం నెట్ అయిపోయింది.
చూడండి, మనం 3వ అధ్యాయంలో 3వ పాదం మొదలు పెట్టుకుంటున్నాము. సూత్రం వచ్చేసి ప్రాక్ దిశో విభక్తి. దీని పద విభాగం వచ్చేసి ప్రాక్ అవ్యయ పదము, దిశ పంచమి విభక్తి ఏకవచనము, విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం. 3 పదాలుగా విడగొట్టుకున్నాము. అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ఇతోగ్రే దిక్ శబ్దేభ్య ఇత్యేతస్మాత్ ప్రాక్ వక్ష్యమాణాః ప్రత్యయాః విభక్తి సంజ్ఞకాః భవంతి ఇది అధికారో వేదితవ్యః. ఇతోగ్రే ఇక్కడి నుంచి ఈ సూత్రం నుంచి మొదలుకొని దిక్ శబ్దేభ్య అంటే 27వ సూత్రం వరకు, ఇదే పాదంలోనే 27వ సూత్రం వరకు ఏవైతే ప్రత్యయాలు వస్తాయో ఇక్కడి నుంచి వచ్చే ప్రత్యయాలు వాటిని విభక్తి సంజ్ఞ ఉంటుంది. ఏ సంజ్ఞ ఉంటుందండి? విభక్తి సంజ్ఞ. విభక్తి అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అని విభక్తి సంజ్ఞ పెట్టుకుంటారు కదా. అలాగే ఇక్కడ ప్రత్యయానికి విభక్తి మనం ఎంతవరకు ఏం పెట్టుకున్నాం? సు, ఔ, జస్, అమ్, ఔట్, షస్, టా, భ్యాం, బిస్, ఏ, భ్యాం, బెస్, గసి, భ్యాం, బెస్, గస్, ఓస్, ఆమ్ వీటికి పెట్టుకున్నాం. ఇంకెవరికి పెట్టుకున్నాము? విభక్తి సంజ్ఞ తింగులు కూడా వచ్చింది అన్నమాట. వాటికి కూడా విభక్తి సంజ్ఞ వచ్చింది కొన్నిటికి. ఓకేనా? అలాగా దీనికి ప్రత్యేకంగా కొన్ని విభక్తి సంజ్ఞ పెట్టుకుంటున్నాడు, కొన్ని విశిష్టమైన. ఇక్కడ ఈ అధికారంలో దిక్ శబ్దేభ్య సూత్రం వరకు 27వ సూత్రం వరకు ఇక్కడి నుంచి మొదలుకొని వాటి మధ్యలో ఏ ప్రత్యయాలు వస్తాయో వాటికి విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల దాని లాభాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఇక్కడ విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా గుణం కావడం, లోపం కావడము, ఏదైనా దీర్ఘం కావడము, ఇటువంటి ఏదైనా అర్థ విశేషం ఉంటుంది, శబ్ద విశేషం ఉంటుంది అన్నమాట. ఓకే, అవేంటో చూద్దాం. మొత్తానికి ఏంటి, ఇక్కడి నుంచి మొదలుకొని దిక్ శబ్ద ఇతి ఏతస్మాత్ ప్రాక్ ఈ సూత్రం ముందు వరకు వక్ష్యమాణ చెప్పేటువంటి ప్రత్యయాలు ఏవైతున్నాయో, వక్ష్యమాణా ప్రత్యయాః వచ్చేటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో విభక్తి సంజ్ఞకాః భవంతి విభక్తి సంజ్ఞ పేరు పెట్టబడతాయి. ఇత్యధికారో వేదితవ్య. ఇలాంటి ఈ రకంగా అధికార సూత్రం నడుస్తుంది. దాంట్లో మొట్టమొదటి ఉదాహరణ ఇచ్చారు. తతః యతః. తత్ ప్రాతిపదికం చేత తతః శబ్దం తయారవుతుంది. యత్ ప్రాతిపదికం చేత యతః శబ్దం తయారవుతుంది అన్నమాట. అవేంటో మనకి కింద ఇస్తారు, అవి చూద్దాం. ఇక్కడ यहाँ से आगे दिक शब्देभ्यः सूत्र से पहले जितने प्रत्यय कहे हैं उन सब की विभक्ति संज्ञा होती है. వాటికి విభక్తి సంజ్ఞ అని పేరు వస్తుంది. తసిల్ ఆదికి విభక్తి సంజ్ఞ होने से తసిల్ పంచమ్య తసిల్ ప్రకారం తసిల్ ప్రత్యయం వస్తుందన్నమాట. సో ఇది ఈ అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉంది కాబట్టి అంటే ఇక్కడి నుంచి మొదలుకొని 27వ సూత్రానికి మధ్యలో ఉంది ఈ సూత్రం. అందుకే పంచమ్య తసిల్ ప్రకారం నీకు విభక్తి సంజ్ఞ వచ్చిందన్నమాట. విభక్తి సంజ్ఞ కావడం ఎలా వచ్చింది? యదాది నామః. యదాది గణంలో ఉండేటువంటి శబ్దాలకు తసిల్ యదాది గణంలో ఉండేటువంటి శబ్దాలకు విభక్తి ప్రత్యయం పరంగా వచ్చినప్పుడు విభక్తి సంజ్ఞకు తది ప్రత్యయం పక్కన ఉంటేనా అకారాదేశం వస్తుంది. అకారాదేశం వస్తుంది అన్నమాట. అందుకే విభక్తి ప్రత్యయం అకారాదేశం వచ్చింది అన్నమాట. తర్వాత సిద్ధి మనకు 1:1:37 ఇచ్చారంట. తతః యతః అక్కడ చూడవచ్చు. చూడండి ఇక్కడే చెప్పుకున్నాం. తత్ ప్రాతిపదికం చేత పంచమ్య తస్లి ప్రకారం తస్లి ప్రత్యయం వస్తుంది. తస్లి ప్రత్యయం గణమందు లోపం చేస్తే తస్ మిగులుతుందన్నమాట. తత్ తస్. ఈ తస్ అనేది ఈ అధికారంలో ఉంది కాబట్టి ప్రాక్ దిశో విభక్తి ప్రకారం నీకు విభక్తి సంజ్ఞ ఉంది. విభక్తి సంజ్ఞ పేరు పెట్టడం వలన విభక్తి సంజ్ఞకు తద్దితి ప్రత్యయం పక్కన ఉంటే తెరాదిగణంలో ఉండే తత్ శబ్దానికి అకారాదేశం వస్తుంది. అలా చేసే నియమం ప్రకారంగా. సో తత్తులో ఉండేటువంటి తకారానికి అకారాదేశం వచ్చిందన్నమాట. అకారాదేశం వచ్చి తా అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? తా అకారాదేశం వచ్చింది. అకారాదేశం వచ్చింది అన్నమాట. తత్తులో తకారం ఆ వచ్చేసింది అన్నమాట. తర్వాత అతో గుణే ప్రకారంగా పూర్వప ఏకాదశం చేసుకుంటే తానే మిగులుతుంది. తా పక్కన తసిలిక తస్. తసిలిక తస్ మిగిలింది అన్నమాట. కలిపితే తతస్ అయిపోయింది. తతస్ అంత విసర్గం చేసుకుంటే తతః అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే యత్ శబ్దం చేత యత్ తసిల్. తసిల్ కనుమ రూపం చేస్తే యత్ తస్. తర్వాత ఇక్కడ తస్ కి ప్రాక్ దిశో విభక్తి మన ప్రకృత సూత్రం ప్రకారంగానే విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి యదాది నామః అనే సూత్రం ప్రకారంగా అకారాదేశం వస్తుంది. యత్లో ఉండేటువంటి తకారం కూడా అకారాదేశం వచ్చింది. తర్వాత అతో గుణే ప్రకారంగా పదరూపం పదరూపం చేసుకుంటే అయినా పూర్వరూపమా అతో గుణం చేసేది పరరూపం అండి.
పరరూపం అంటే పరరూపం పక్కన ఉన్న ఏకాదశము. ఏకాదశి అయింది కాబట్టి తానే మిగిలిపోయింది ఇక్కడ. ఓకేనా? సో అప్పుడు మనకు తా పక్కన తస్. సో అది యా తస్, యతస్ అయిపోయింది. అంతిమ సకాలంగా రుక్తో విసర్గం చేసుకుంటే యతః అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ముఖ్యంగా విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వల్ల ఎలా వచ్చింది ఇక్కడ? త్యదాది నామః అనే సూత్రం ప్రకారంగా త్యదాది గణంలో ఉన్నటువంటి శబ్దం కాబట్టి ఎత్ తత్తు ఇవన్నీ, అందుకే వాటికి అకారాదేశం వచ్చింది. అకారాదేశం ఎవరికి వస్తుంది? అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమ హల్లుకు వచ్చింది అన్నమాట. ఓకే, అందుకే తకారానికి అకారాదేశం చేసుకొని అతో గుణ ప్రకారం పరూపం ఏకాదేశం చేసుకొని రూపం తయారు చేసుకుంటాం. అది ఇక్కడ ఈ రకంగా తాత్పర్యం ఇవ్వబడింది. కాబట్టి రూపసిద్ధి మీకు 1వ అధ్యాయంలో 1వ పాదంలో 37వ సూత్రం పరిశిష్టం ఇచ్చారు. పూర్తిగా రూపసిద్ధి అక్కడ గమనించండి. మహోదయ ఇక్కడ అవ్యయం కదా, తతః అన్నది అవ్యయం కదా, అవ్యయాల ఆప్సుపః వస్తుంది కదా. మళ్ళీ ఇదేంటి కృతాంతం కదా, తదితాంతం కాబట్టి తదిత సమాసాశ్చ ప్రకారం ప్రారంభ సంజ్ఞ వచ్చింది. ఏమండి ఈ టసిల్ ప్రత్యయాంతాలన్నీ అవ్యయాలండి, అవ్యయ సంజ్ఞ అండి అది. అవ్యయ సంజ్ఞ. తతస్య అన్నది అవ్యయ సంజ్ఞ అయింది కదా. అవ్యయ సంజ్ఞ ఉండేవంట. అవ్యయ సంజ్ఞకి ప్రయోజనం కలిగింది. అవ్యయాదాప్తపః వస్తుంది కదా. మళ్ళీ సు తెచ్చుకుంటాము, ఆ సూకి లోపం అయిపోయింది. అవ్యయ సు పోతుంది. అప్పుడు తస్ లో ఉండే సకాలానికే తులసిలకం చేసుకుంటాం. అవ్యయ సంజ్ఞ ఇచ్చే సూత్రం ఉంది కదండి, ఇదేంటి తద్దిత సర్వ విభక్తి అని ఉంది కదండి సూత్రం. దాని చేత అవ్యయ సంజ్ఞ ఆ సూత్రం తద్దితశ్చ అసర్వ విభక్తి. అసర్వ విభక్తి అసర్వ విభక్తి ప్రత్యయ పదతః పూర్వస్య అవసంజ్ఞ భవతి. అవసంజ్ఞ పెట్టిన అవ్యాతరస్య సుపః లుక్ భవతి. లుక్ చేసుకున్నాం. అప్పుడు ప్రత్యేకంగా ఉండే సకాలం మిగిలిందంట. ఆ సకాలానికి ఋతు విసర్గం చేసుకున్నాం. తతః అలాగే వస్తాయి. ఓకేనా? ఇంకేమైనా దీంట్లో సందేహమా? ఇంకేమైనా విశేషం? ఓకే అండి, అస్తు. అంటున్నారు సూ తెచ్చుకోవటం ఏంటండి? తద్దిత విభక్తికి అన్నారు కదా, ఏ విభక్తి దాని వస్తుందన్నమాట. ఈ తస్లాధిపత్యాలకు పక్కన ఉన్నప్పుడు అవ్యయ సంజ్ఞ వచ్చేస్తుంది మొత్తం. ఈ ప్రత్యయానికి అవ్యయ సంజ్ఞ వస్తుంది. తస్సీలు కొన్ని ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. ఆ అవ్యయ సంజ్ఞ రావడం వల్ల అసర్వనామ తద్దిత ప్రత్యయ అవ్యయ సంజ్ఞకో భవతి. తస్సీ ప్రత్యయానికి అవ్యయ సంజ్ఞ కాబట్టి అసర్వనామ తద్ది సంజ్ఞకో అవ్యయ సంజ్ఞ. అసర్వనామ గురువు గారు ఇక్కడ సూత్రంలోనే చెప్పారు కదండి, పంచమ్య తసిల్ అంటే పంచమ్యాంతం కంటేనే తసిల్ వస్తుందని. అంటే ఇంక వేరే వాటికి రాదు కదండి తసిల్, అందుకని ఇది అసర్వ విభక్తి అయ్యింది. అందుకే అసర్వనామ విభక్తి కాబట్టి అసర్వ విభక్తి మళ్ళీ ఒకసారి అదే సంజ్ఞ వచ్చింది. అసర్వనామ విభక్తి కాబట్టి అవ్యయ వచ్చేసింది. వస్తుందని చెప్పి మీరు కావు అని చెబుతున్నారు. ఇంకా ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారండి, ఇంకా గురువు గారు దాని దాకా వెళ్ళలేదు, వచ్చినప్పుడు చెప్తారు. ఇక్కడ మనము సర్వనామ సంజ్ఞ దేని ప్రకారం సూర్య నపుంసకస్య ప్రకారంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది. దేని కొరకు వస్తుంది? సూర్య నపుంసకస్య ప్రకారం సర్వనామ సంజ్ఞ వస్తుంది. శ్రీ సర్వనామ స్థానం ప్రకారంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది అన్నమాట. ఇది అలా కాదు, అసర్వనామ సంజ్ఞకు తదిప్రత్యయం కాబట్టి దానికి అవ్యయ సంజ్ఞ వచ్చిందన్నమాట. అవ్యయ సంజ్ఞ రావడం వల్ల అవ్యాదాప్ సుపః ప్రకారంగా సులోపం అయిపోయింది. అంతిమ సకాలంగా ఋతు విసర్గం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే కిం సర్వనామ బహుభ్యో ద్వ్యాదిభ్యః అద్వ్యాదిభ్యః. కిం సర్వనామ బహుభ్యో
ద్వ్యాదిభ్యః కిం సర్వనామ బహుభ్యః పంచమి విభక్తి బహువచనం పంచమి విభక్తి బహువచనం మళ్ళీ గురువు గారిది మళ్ళీ ఏదో నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. గర్భ నయ తత్పురుష శాస్త్రం ఇక్కడ చూపించబడింది అన్నమాట. ఎందుకంటే నా గురువు గారు కాసేపు మీరు మాట్లాడింది వినిపించలేదండి, మ్యూట్ లో కలిపారు. ఏంటండి? మళ్ళీ చెప్తారా? మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. మీరు ఇప్పుడు మ్యూట్ లో దాకా- కలిపారు. స్కాన్ ఆఫ్ చేయి. ఇప్పుడు దాకా చెప్పింది వినపడలేదు. ఇప్పుడు చూడండి ఏం చెప్పమంటున్నారండి. రెండవ సూత్రం మళ్ళీ మొదటి నుండి చెప్పండి. ఆ, కిం సర్వనామ బహుభ్యో ద్వ్యాదిభ్యః అద్వ్యాదిభ్యః అక్కడ ఆ సైలెంట్ అద్వ్యాదిభ్యః పదవి భాగం వచ్చేసి కిం సర్వనామ బహుభ్యః పంచమి విభక్తి బహువచనం అద్వ్యాదిభ్యః పంచమి విభక్తి బహువచనం. ఇక్కడ ముందుగా కిం సర్వనామ బహుభ్యాన్ని ఓపెన్ చేసి విగ్రహవాక్యం చెప్పుకుంటున్నాం. ఇక్కడ సమాసం విడగొట్టుకుంటున్నాము సమస్త పదాన్ని. కిం చ సర్వనామశ్చ బహుశ్చ ఇది కిం సర్వనామ బహవః తేభ్యః కిం సర్వనామ బహుభ్యః ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అద్వ్యాదిభ్యను అనే సమస్త పదం విడగొట్టుకుంటున్నామట. ముందుగా ద్విహి ఆదిరి ఏషాం తే ద్వ్యాదయః ద్వి శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని తే ద్వ్యాదయః అంటే ద్వియాది శబ్దాలు ఉన్నాయన్నమాట. దాన్ని ద్వి ఆదయః రామాదయః అంటాం కదా, అలాగా ద్వి ఆదయః. ఇలాగా ముందు ద్వి ఆదయం ఓపెన్ చేసి చెప్పిన తర్వాత నా ద్వ్యాదయః అద్వ్యాదయః ద్వియాది ఉండకూడదు నిషేధించామన్నమాట. ఈ రకంగా ముందుగా బహువ్రీ సమాసం చేశాం, తర్వాత నయ తత్పురుష సమాసం చేశాం. అందుకే బహువ్రీహి గర్భ నయ తత్పురుష సమాసః అని చెప్పి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఈ రకంగా రెండు శబ్దాలను ఈ రకంగా విడగొట్టి చూసాం అనమాట. ఇప్పుడు అనువృత్తి చూడండి. ప్రాగ్దిశః తద్దితాః న్యా ప్రాతిక ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి. అర్థః ప్రాక్ దిశ ఇతి యావత్. ప్రాగ్ దిశ మనం చెప్పుకునేదా ప్రాగ్ దిశ విభక్తి అక్కడి వరకు అనమాట. ప్రాగ్ దిశ ఇతి యావత్ కిం సర్వనామ బహు ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో వక్ష్యమాణాః ప్రత్యయాః భవంతి ద్వ్యాదిన్ వర్జయిత్వా. అంటే ప్రాగ్ దిశో విభక్తి ప్రాగ్ దిశ అంటే ఇక్కడి నుంచి మొదలుకొని దిశ వరకు అనమాట. ప్రాగ్ దిశ ఇది యావత్ కిం అంటే మనం చెప్పుకునే 27వ సూత్రం వరకు అక్కడి వరకు అనమాట. అక్కడి వరకు ప్రాగ్ దిశ ఇది యావత్ కిం ప్రాతిపదికము సర్వనామ ప్రాతిపదికం బహు కిమ్ము సర్వనామ బహు ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్య ఈ మూడు ప్రాతిపదికల చోటి వక్ష్యమాణాః ప్రత్యయాః భవంతి. అంటే ఈ అధికారంలో ఏ ఏ ప్రత్యయాలు చెప్పుకున్నామో కిం శబ్దం చేత సర్వనామ శబ్దం చేత బహు శబ్దం చేత ఏ ఏ ప్రత్యయాలు చెప్పుకుంటామో అవే వచ్చేస్తాయి. కానీ ద్వ్యాదిని వర్జయిత్వ అంటే ద్వి ఆది కూడా కొన్ని చెప్పబడ్డాయి, వాటిని వదిలిపెట్టి మిగిలిన ఏవైనా కూడా ఈ కిం సర్వనామ బహు ఈ మూడు ప్రాతిపదికముల చేత ఏ ఏ ప్రత్యయాలు చెప్పబడ్డాయో ఈ అధికారంలో విభక్తి అధికారంలో అవి వస్తాయి. కానీ ద్వి ఆది చెప్పబడ్డాయన్నమాట. వాటిని వదిలిపెట్టి అంటే ద్వ్యాది గణంలో ఉన్నటువంటి శబ్దాలను వదిలిపెట్టి మిగిలిన ఏ శబ్దాలైనా కూడా
కిం సర్వనామ బహు ఈ ప్రాతిపదికముల చేత వస్తాయి అని చెప్పి ఈ సూత్రం సంకేతిస్తుంది. ఇక్కడ ఈ రకంగా అర్థం అభివ్యక్తం చేస్తుంది. అందుకే ఉదాహరణలు అదే విధంగా ఇవ్వబడ్డాయి. ఇక్కడ కిం శబ్దం చేత కుతః కుత్ర ఈ రెండు శబ్దాలు వచ్చాయి. సర్వనామ శబ్దం చేత యతః యత్ర, యత్ శబ్దం చేత పంచమిలో యతః, సప్తమిలో తత్ర, అలాగే పంచమిలో తతః, సప్తమిలో తత్ర. అలాగే బహు ఎందుకు కిం సర్వనామ బహు అని చెప్పుకునేదా, కిం చేత కుతః కుత్ర, సర్వనామ కిం సర్వనామ శబ్దం యతః యత్ర, కిం సర్వనామ తతః తత్ర, కిం సర్వనామ బహు, బహు శబ్దం చేత బహుతః బహుత్ర. బహు అనే ప్రాతిపదికం చేత తస్లీ ప్రయత్నం చేసుకుంటే బహుతః పంచమిలో, బహుత్ర అనే సప్తమిలో బహుత్ర శబ్దం సిద్ధిస్తుంది. ఈ రకంగా మనకు కిం శబ్దం చేత, సర్వనామ శబ్దం చేత, బహు శబ్దం చేత మనకు ప్రత్యయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం రూపసిద్ధి చూసినట్లయితే ముందుగా ఒకసారి చూడండి. యహా సే ఆగే దిక్ దిక్ దేశ వరకు జితనే ప్రత్యయ ఎన్నైతే ప్రత్యయాలు చెప్పుకున్నామో అవన్నీ కూడా కిం సర్వనామ బహు ఈ శబ్దాల చేత కూడా వస్తాయి. ఈ శబ్దాల చేతనే వస్తాయి. కిమ్ము సర్వనామ బహు ఈ ప్రాతిపదికల చేతనే వస్తాయంట. కానీ ద్వి ఆదిని శబ్దాన్ని వదిలిపెట్టి, అంటే ద్వ్యాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టి మిగిలిన శబ్దాల చేత అంటే కిం సర్వనామ బహు ఇంకేమైనా ఉన్నాయో ఏ ప్రత్యయాలు చెప్పబడ్డాయి వీటితో అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. యహా భీ ఇది కూడా అధికార సూత్రం అంటాం. ఆగే ఆగే ఇసుక అధికార జాన్నా చాహియే, ముందు ముందు దీని యొక్క అధికారం వస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. సర్వనామ శబ్దం మే ద్వ్యాది భీ పడే హే, సర్వనామ శబ్దాల్లో ద్వి ఆది శబ్దాలు కూడా ఇవ్వబడ్డాయి అన్నమాట. ద్వ్యాది గణంలో ఉండే శబ్దాలు కూడా ఇవ్వబడ్డాయి. అందుకే ఎందుకంటే ఈ విభక్తి యొక్క అంతర్గతంలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ ప్రత్యయాలు కూడా వస్తాయి, ద్వి ఆది ప్రత్యయాలు కూడా వస్తాయి అంటారని చెప్పి ముందుగానే అద్వ్యాదిభ్య అని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి ముందుగానే నిషేధించబడింది అన్నమాట. అంటే అంత దురదృష్టి ప్రకారంగా మహర్షి పాణిని మనకి ఇక్కడ ముందుగా నిషేధించదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆ ద్వ్యాది గణంలో ఉండే శబ్దాలు ఇక్కడ ఇష్టం లేదు, అంటే ఈ ప్రత్యయాలు రావడం అన్నమాట. అస్తు तो మొత్తానికి यह भी अधिकार सूत्र है, आगे आगे इसका अधिकार जानना चाहिए. सर्वनाम शब्दों में द्व्यादि भी पड़े हैं, सो सर्वनाम कहने से उनकी प्राप्ति थी. కానీ ఇవి సర్వాధిగణ ఇవి ఇందులో ఇవ్వబడ్డాయి కాబట్టి సర్వనామ శబ్దం ఉచ్చరించగానే అవన్నీ ప్రాప్తం అవుతున్నాయి. సర్వనామ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చేత కూడా మనకు విభక్తి సంజ్ఞ ప్రాప్తం అవుతుంది. కానీ ఈ సూత్రం వచ్చేసి అద్వ్యాదిభ్య అని చెప్పి నిషేధించింది కాబట్టి ఇవన్నీ రాలేదు, ద్వ్యాది శబ్దాలు ప్రయోగం ఉండదు. అందుకే అద్వ్యాదిభ్య అనే ప్రకారంగా నిషేధించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ నిషేధ कर दिया. किम शब्द द्व्यादि के अंतर्गत आता है, किम शब्द కూడా ద్వ్యాది గణంలోకి వస్తుంది. अतः उससे प्रत्यय का निषेध प्राप्त होने से, ప్రత్యయం నిషేధం ప్రాప్తమవుతుంటే కిమ్ కా పృథక్ నిర్దేశ కియా. అందుకే ఇక్కడ కిమ్ అనేది కూడా వీటి అంతర్గతంలో ఉంది కాబట్టి, ద్వ్యాది అంతర్గతంలో ఉంది కాబట్టి ద్వ్యాదిభ్య అద్వ్యాదిభ్య అని చెప్పి నిషేధించడం దాంతో అయిపోతుంది. అంటే ఇక్కడ ప్రాప్తం లేదు. అందుకే విశేషంగా సూత్రంలో ఉల్లేఖించబడింది. అంటే విశేషంగా సూత్రంలో ఉల్లేఖించామంటే ఆ శబ్దం ప్రయోగించబడుతుంది అని అర్థం అంట. అందుకే కిమ్ కా పృథక్ నిర్దేశ కియా హై, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ కిమ్ శబ్దంతో మాత్రం ఇక్కడ విధి విధానం జరుగుతుంది. గురువుగారు ఇక్కడ ద్వ్యాది అంటే ద్వి, యుష్మత్, అస్మత్, భవతు, కిమ్ అండి. ఇవి 5 ఉన్నాయండి. ద్వ్యాది గణంలో ఉన్న ఈ 5 శబ్దాలు ఉన్నాయా? అవునండి. ద్వి, యుష్మత్, అస్మత్, భవతు, కిమ్ ఉంది. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా, కిమ్ మళ్ళీ ఇది ఈ విభక్తి ప్రత్యయాలు రావాలి అందుకని చెప్పేసి కిమ్ సర్వనామ బహుభ్యో అని చెప్పేసి చెప్పారు. ఇందాక మీరు అన్నారు అదే కిమ్ అని సపరేట్ చేశారు అద్వ్యాది నుంచి. అదే కిమ్ సపరేట్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ వస్తున్నమాట. ఎందుకంటే అద్వ్యాదిభ్య అనే ఇష్టంగా అది కూడా నిషేధించబడుతున్నమాట. నిషేధించే విభక్తి సంధి రాదు, కానీ ఇక్కడ కిమ్ శబ్దానికి కూడా విభక్తి సంధి ఇష్టం అన్నమాట. అందుకే పృథక్ వేరేగా
చెప్పబడినమాట. అది విశేషం ఇక్కడ. అందుకే సూత్రంలో ఉల్లేఖించబడినమాట. అవునండి. ఉల్లేఖించాలంటే ఇక్కడ వ్యాధి అనగానే అంతర్గతంలో వస్తూ ఉంటే మళ్ళీ సూత్రంలో ఇవ్వడం అనేది ఉమ్. దీన్ని బట్టి That is ఏమవుతుంది, the, కిం శబ్దం చేత ఇక్కడ ఆ, కిం శబ్దానికంటే పరంగా కూడా ఈ విభక్తి ప్రత్యయాలు వస్తాయి. వస్తాయి అని ఇంత చెప్పడం ముందు ముఖ్య ఉద్దేశం. చెప్పబోయే. जी अस्तु किम शब्द अतः उससे प्रत्येक निषेध प्राप्त होने से किम का पृथक निर्देश किया है. सारी सिद्धि की प्रक्रिया परिशिष्टం 1:1:37 చూడండి. 1:1:37 ఇచ్చారంట, అక్కడ గమనించండి ఒకసారి, మళ్ళీ గమనించండి. ఇప్పుడు ఈసారి ముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. అందరి దగ్గర ప్రథమ భాగం ఉంది, లేకపోతే మీకు ఈ పరిశిష్టం గ్రూపులో పంపిస్తారు చూడండి. कुतः कुत्र में किम शब्द से विभक्ति संज्ञा, कुतः कुत्र ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయి కిం శబ్దం చేత విభక్తి సంజ్ఞకు తసిలి ప్రత్యయము, విభక్తి సంజ్ఞకు తల్లి ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కు తిహోహో ప్రకారంగా కిం స్థానంలో కు ఆదేశం వచ్చిందన్నమాట. కిం స్థానంలో ఏమొచ్చింది, కు ఆదేశం వచ్చిందన్నమాట. అందుకే కు అయిపోయింది. కిం అనేది కిమ్ము స్థానంలో కిమ్ము తీసి రాస్తాను, సంపూర్ణ స్థానంలో వచ్చింది కు ఆదేశం, కు తస్. శేష మిగిలిన ప్రక్రియ అంతా మనం కుతః కుత్ర ప్రకారంగా అర్థం చేసుకోవాలి. కు తస్ వచ్చింది, తర్వాత కుతస్సు ఋత్వ విసర్గము. కుతః సప్తమి పంచమిలో కాబట్టి దీంట్లో మటుకు సప్తమి భక్తి త్వల్ ప్రత్యయం వస్తున్నాడు. అప్పుడు కూత్ర కుత్ర అయిపోతుంది. తర్వాత ఇక్కడ అన్నిట్లలో విభక్తి లోపల అవ్యసంజ ఉంది కాబట్టి సర్వనామ తదిదశ అసర్వ విభక్తి ప్రకారంగా అవ్యసంజ ఉంది కాబట్టి లుక్ అవుతుంది, సులుక్ అవుతుంది. తర్వాత మనకు అంతిమ సకాలానికి విసర్గం చేసుకుంటే పంచమిలో కుతః వస్తుంది, సప్తమిలో అయితే అవసరం లేదు, కుత్ర శబ్దం అలా ఉంటుంది అన్నమాట. ప్రత్యయం దాకా మిగులుతే కుత్ర శబ్దం అలా మిగులుతుంది అన్నమాట. ఇక్కడ కూడా కేవలం సుప్లుక్ అవుతుంది అన్నమాట. సుప్లుక్ చేసేసుకుంటాం, కుత్ర శబ్దం అవ్యాంత శబ్దం ఇలాగ ఉండిపోతుంది. కుత్ర అంటే ఎక్కడ, కుతః అంటే ఎక్కడి నుంచి, ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే కూడా ఉదాహరణ ఇవ్వబడ్డాయి. అన్ని చోట్ల ఇదే విధంగా బహు శబ్దం చేత పంచమి తస్లిపి తీసుకుని బహుతః, సప్తమిలో తలిపి తీసుకుని బహుత్ర, కుతః కుత్ర, ఇవన్నీ కూడా మనం రూపాలు అర్థం చేసుకోవాలి. గురువు గారు, ఇందాక నేను అడిగిన సందేహం తీరలేదు. ఇప్పుడు పంచమి విభక్తిలో తసిల్ ప్రత్యయం వస్తుంది అన్నారు కదా, అప్పుడు వచ్చిన తర్వాత దానికి కూడా మళ్ళీ సువ్యక్తి తెచ్చుకుంటారా మిగతా విభక్తులు? తసిల్ ప్రత్యయం ఏంటి, ఏ ప్రత్యయం? తసిల్లు త్రల్లు ఈ రెండు వచ్చినాయి కదా ఇక్కడ. దీనికి ఏ సంజ్ఞ, తది సంజ్ఞ ఉందా? దీనికి తది సంజ్ఞ ఉంది మనకు దీనికి, ఓకేనా? ఉంది ఉంది కాబట్టి తది సమాసాశ్చబ్దగా మొత్తం ప్రాసంజ అయిపోతుందా? అవుతుంది. ఇక సూ తెచ్చుకుంటాం, జ్ఞాపదాత్పతిగా సూ తెచ్చుకుంటాం. సూ తెచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ తద్దితశ్చ అసర్వ విభక్తి అసర్వనామ అసర్వనామ అసర్వ విభక్తి తద్దిత సంజ్ఞ అసర్వనామ తద్దిత్యస్య అవ్యసంజ భవతి ప్రకారంగా దీనికి అవ్యసంజ వచ్చేస్తుంది అన్నమాట. అవ్యసంజ ఉండటం వల్ల ప్రత్యయానికి అవ్యయాదాప్ సుపహ ప్రకారంగా దాని పక్కన ఉండే సు లుక్ అయిపోతుంది, సుప్లుక్ అయిపోతుంది. ఇంకా అర్థం కాదు పార్వతి గారికి. 21 ప్రత్యయాలు ఏంటంటే 21 ప్రత్యయాలు తెచ్చుకుంటారైతే ఏ ప్రత్యయం వచ్చినా లుక్ అయిపోతుందండి. అవ్యయాదాప్ సుపహ సుప్ అంటే అయిపోయి అవ్యయ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. సు ఔ జస్ అవుట్ లోంచి ఏ వచ్చినా లుక్ అయిపోతాయి. అంటే
ఈ విభక్తిలో ఈ ప్రత్యయం వచ్చిందని స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు కూడా మిగతా అన్ని తెచ్చుకోవాలా అని అడుగుతున్నానండి. అంటే సందర్భాన్ని బట్టి తెచ్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు సామాన్యంగా మనకి విశేషం అంటే ఊరికే తథా శబ్దాచార్య సామాన్యంగా సు మాత్రం తెచ్చేస్తుంది. ఒక సందర్భం వచ్చిన ఒక ద్వితీయ విభక్తిలో కథనంలో సంప్రదాయంలో అపాదానం అల్లన్నా అనుకోండి, అప్పుడు పంచమి వస్తుంది, అధికారంలో సప్తమి వస్తుంది. కథనం అంటే తృతీయ విభక్తి తెచ్చుకుంటాం. అందులో వచనం చెప్తే పదాన్ని బట్టి శబ్దాన్ని బట్టి ద్వితీయ ఏకవచనంగా ద్వివచనంగా బహువచనంగా ప్రతి తెచ్చుకుంటాం. అది శబ్దాన్ని బట్టి మనకు తెలుస్తున్నాం అండి. ఇచ్చినటువంటి శబ్దాన్ని బట్టి తెలుసుకుంటాం. సామాన్యంగా సు మాత్రం తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? మిగతా కూడా వచ్చేస్తాయని, కానీ సందర్భం ఉండాలి. ఆ శబ్దం ద్వారా తెలియాలి మనకు ఏది ఏ విభక్తిలో ఉంది, దాన్ని బట్టి మనం ఏ అర్థంలో ఉంది, దాన్ని బట్టి మనం కర్తన కర్మన కరణమ సంప్రదానమా అపాదానమా అధికరణమా ఏంటి, దాన్ని బట్టి మనం ప్రయత్నం తెచ్చుకుంటాం. ఇంకా విశాలంగా దాని యొక్క ప్రక్రియను తయారు చేసుకుంటాం. ఓకేనా? అస్తువా? అస్తు మహోదయ. ఇదమ ఇష్ ఇదమహ షష్ఠి విభక్తి ఏకవచనం. ఈ అధ్యాయంలో మనకు రూపాలు చాలా ఉపయోగపడతాయి. అందుకే సర్వనామ శబ్దాలకు సంబంధించినవన్నీ కూడా రూపసిద్ధులు వస్తాయి. అస్మద్దు యుస్మద్దు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి బాగా సింపుల్ గా ఉంటాయి. చిన్న టెక్నిక్, రూపసిద్ధని సరళంగా ఉంటాయి. కానీ సూత్రాలు గుర్తున్నాయి మనకు. కాబట్టి వీలైతే అనుకూలంగా ఉన్న రోజు వల్లి వేసుకొని సూత్రాలు బాగా ఉపయోగపడతాయి. అస్తు ఇదమ ఇష్ ఇదమహ షష్ఠి విభక్తి ఏకవచనం, ఇష్ ప్రథమ విభక్తి ఏకవచనం. 2 పదాలు విడగొట్టుకున్నాం. అనువృత్తి వచ్చేసి ప్రాగ్ దిశ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చైవిని కామన్ గా వస్తాయి. అస్తు ఇవ్వలేదు అయినా వస్తాయి. అర్థ చూడండి, ప్రాగ్దిశీయేషు ప్రత్యయేషు పరతః అంటే ప్రాగ్దిశీయేషు అంటే ప్రాగ్దిశో విభక్తి అని చెప్తున్నాం కదా, అక్కడి వరకు ఆ అర్థాల్లో. ప్రాగ్దిశీయేషు ప్రత్యయేషు అంటే ప్రాక్ అధికారంలో ఉన్నట్టు ప్రత్యయాలు పక్కన ఉంటే ప్రత్యేక పరత. ఇదమహ స్థానే ఇష్ ఆదేశం. ఇదమహ ఇస్ అంటే సర్వనామ శబ్దం ఏంటి కదా, సర్వనాధికారంలో శబ్దం ఇదం శబ్దం అన్నమాట. మూల శబ్దం అంటే ఇదం. ఆ ఇదమ స్థానంలో ఇదం శబ్ద స్థానంలో ఇష్ ఆదేశం వస్తుంది. సూత్రం ఇదమహ ఇస్ అంటే ఇదమ స్థానంలో ఇస్ వస్తుంది. షష్ఠీ విభక్తి స్థానంలో వస్తుంది కదా, అందుకే ఇదమహ స్థానే ఇష్ ఆదేశం భవతి. ఇదమ స్థానంలో ఇదమ అని ఈష్ ఆదేశం తెచ్చుకుంటామట. ఇదే ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. ఇది ఏం చెప్తుంది? ప్రాగ్దిశీయేషు ప్రత్యయేషు పరత అంటే ప్రాగ్దిశాది అధికారంలో విభక్తి అధికారంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏ పక్కన ఉన్నా కూడా ఇదం అనే సర్వనామ స్థానంలో ఇదం అనే ప్రాతిపదిక స్థానంలో ఏమొస్తుందంట? ఇష్ ఆదేశం వస్తుంది. అప్పుడు ఈహ అనే రూపం సిద్ధిస్తుంది. ఈహ అంటే ఇక్కడ, ఇది అలాంటి అర్థంలో మనం ఈహ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఈహ అంటే ఇక్కడ ముఖ్యంగా. సో ఇదం అనే మూల ప్రాతిపదికం చేత ఏమొస్తుంది మనకు? ఇదం అనే ప్రాతిపదికం చేత మన ప్రకృత సూత్రం ప్రకారం ఇదమహ ఇష్ ఇదం వస్తుంది. తర్వాత సామాన్యంగా సు తెచ్చుకుంటాము. దిక్ శబ్దోతో ఇదమోహ ప్రకారం ఇదం అనే ప్రాతిపదికం చేత ఇదమోహ ప్రకారంగా ఇదం అనే ప్రాతిపదికం చేత హా శబ్దం వస్తుంది, హా ప్రత్యయం వస్తుంది అన్నమాట. హా ప్రత్యయం రాగానే ఇప్పుడు హాకి విభక్తి అధికారంలో ఉంది కదా, దీనికి విభక్తి సంజ్ఞ ప్రాగ్దిశ విభక్తి విభక్తి సంజ్ఞ ఉంది. విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాగ్దిశీయేషు ప్రత్యయేషు పరతః. ఇప్పుడు ప్రాగ్దిశ అధికారంలో ఉండే ప్రత్యయం పక్కన ఉంటే ఇదమహ స్థానే, ఇక్కడ ఇదం ఇచ్చా కదా, ఇదమ స్థానే ఈష్ ఆదేశం పోతుంది, ఈష్ ఆదేశం వస్తుంది. ఇదం స్థానంలో ఈష్ ఆదేశం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావిస్తుంది. అందుకే ఉదాహరణ ఇహ. ఇదము ఆ ప్రత్యయం విభక్తి సంజ్ఞకు ఆ ప్రత్యయం పక్కన ఉంటేనా యదాది నామ ప్రకారం వెంటనే దానికి తదామనామ ఎందుకు మన ప్రతిసూత్రం ఇదమహ ఇస్ ఇస్ ప్రత్యయం పక్కన ఉంటే అని ఆ విభక్తి ఆది ప్రాగ్దిశీయ ప్రత్యయ
పక్కన ఉంటేనా ఇదమహ స్థాని ఇదం స్థానంలో మన ప్రకృతి ప్రకారంగా ఇష్ ఆదేశం వస్తుంది. ఇష్ ఇక్కడ హా ఇష్ హా. ఇప్పుడు ఈ స్థితిలో ఇష్ హా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో షకారం ఎత్తైంది కాబట్టి సర్వాదేశమైంది. అనేక సర్వస్య అనే సూత్రం చేత షిఫ్ట్ అయింది. సర్వాదేశంగా వస్తుంది కదండి. ఇదమహ స్థాని ఇష్ ఆదేశం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇదం కే స్థాన్ మే ఇష్ ఆదేశం. ఇదం కే స్థానం సంపూర్ణ అనేకాల్సి సర్వ, ఎందుకంటే ఆదేశం షిత్ ఆదేశం కానీ ఇదమ సంపూర్ణ ఇదం స్థానంలో ఇష్ ఆదేశం వచ్చింది. ఇష్ ప్లస్ పక్కన హా. ఇప్పుడు ఈ స్థితిలో ఇష్ హా ఇష్ అనుమతి లోపం చేస్తే ఈ మిగులుతుంది. మళ్ళీ ఇష్ అనుమతి లోపం వస్తే అందుకని ఇదం స్థానంలో వచ్చింది. ఇదం ఇష్ ఆదేశం వచ్చింది. ఓకే, ఇష్ ఆదేశం వచ్చింది కాబట్టి ఇష్ హా. ఇప్పుడు సిత్ సర్వస్య ప్రకారంగా ఇహ ఆదేశం వచ్చింది. అనేక విధంగా స్థానమే ఇష్ ఆదేశం వచ్చింది. సర్వాదేశంగా వస్తుందండి. ఇదం శబ్దానికి సర్వాదేశం వస్తుంది. ఇదం స్థానంలో ఇష్ ఆదేశం సంపూర్ణంగా ఇదం స్థానంలో వస్తుంది. ఇష్ పక్కన హా ఉంది. ఈ సకాలం లోపల ఎలా చేస్తాం? ఇషాదేశం సర్వాదేశం అవుతుంది కదండి. ఇష్ అండి అది ఆదేశంగా వచ్చింది కాబట్టి షకారం ఇత్సంజ్ఞ చేస్తున్నామండి. సంపూర్ణ ఇదం స్థానంలో ఇత్సంజ్ఞ పెట్టుకోవాలి. ఇత్సంజ్ఞ పెడితేనే షిత్ అయింది అనేకాల్ కాబట్టి సిత్ అయింది. ఓకే, అనేకాల్ సిత్ అనేకాల్ సకారం సిత్ అయింది కాబట్టి మనకు ఈ మిగిలిందన్నమాట. ఈ కాబట్టి పక్కన హాగలిపి ఈహా. ఓకే, నేను అందుకే ముందు ఏమైనా కలుపుతున్నదని చెప్పి నేను చూస్తున్నాను. ఓకే, కాబట్టి ఈ పక్కన హ ప్రత్యయం యొక్క హ ఇద మో ఆహ ఇద మోహ ప్రకారం వచ్చింది. ఆ ప్రత్యయం ఏదైతే ఉందో అది ఇక్కడ మనం తీసుకోవాలి. అప్పుడు ఇహ అనే రూపం సిద్ధిస్తుంది. ఇహ అంటే ఇక్కడ అనే అర్థం ఇక్కడ సామాన్యంగా తీసుకోండి. ఇహ అంటే ఈ లోకం అనుకోవచ్చా అండి? ఇహము పరము అంటారు. ఇహలోకం అంటే ఇక్కడ ఇహలోకం ఈ లోకము ఇక్కడ మనము ఎక్కడ ఉంటే అక్కడ ఇహ అంటారు కదా. మనం ఎక్కడ నివసిస్తే అక్కడ ఇహ అంటారు. అంటే ఇహలోకము పరలోకము అంటారు కదండి, దాని గురించి అంటే అదే మొత్తం ఇక్కడ ఈ అంటే ఇక్కడ ఈ లోకం స్థాన విశేషంలో ఇందులో ఇహ ఇహ గచ్చతి ఇహ ఆనయతి ఈ రకంగా మొత్తం ఇక్కడ అనే అర్థం దగ్గర అనే అర్థంలో మనం తీసుకుంటాం. అర్థంలో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే అండి, ఈ సూత్రాల్సి మనం రేపు చూద్దాం. ఇవి ఏంటి సుప్పులు తింగులు గుర్తుపెట్టుకోవడం ఈజీ అండి. విభక్తి ఈ ప్రత్యయాలన్నీ లిస్ట్ రాసుకొని మరి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చెప్పబోయే ప్రత్యయాలన్నీ త్రల్లు తహసీల్లో అది అర్థమైపోతుంది, అది గుర్తుండిపోతుంది. కానీ మిగిలినవన్నీ లిస్ట్ రాసుకొని నేర్చుకోవడమే అంతే. రాగానే ఈ సూత్రాన్ని వల్లి వేయాలి, నేర్చుకోవాలండి. ఇవి విభక్తి ప్రత్యయాలు అని చెప్పేసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విభక్తి మనకి ఎక్కువ 27 సూత్రం తక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోవచ్చు. కొంచెం మనం నేర్చుకున్నట్లయితే మనకు సహజంగా ఎక్కడ వచ్చినా గుర్తుపట్టవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. సహజంగా చాలా అయిపోతుంది. ఓకే అండి, అది మీకు ప్రయోగంలో మీకు ఇంకా రూపసిద్ధి సహితంగా చూద్దాం. చూసినప్పుడు ఇంకా స్పష్టత వచ్చేస్తుంది చాలా మందికి. ఫస్ట్ అది రేపు చేయిస్తాను. ప్రతిదీ సిద్ధి మనం చేసుకుంటూ వెళ్దాం. ఇంకో వీలైతే రేపు అందరూ మొట్టమొదటి పుస్తకాలు ముందు పెట్టుకోండి. 3 పుస్తకాలు ముందు పెట్టుకోండి. పుస్తకాలు కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు ఎంత స్పష్టత వచ్చేస్తుంది. అయితే రేపు నుంచి ఆ పుస్తకాలు కూడా ఓపెన్ చేయిస్తాను, ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు ఎక్కడ ఏ రకంగా ఏ సందర్భంలో ఏ అర్థానుగుణంగా మల్టిప్లై చేసా అనేది తెలియాలన్నమాట. అది తెలిస్తే మనకు ఎప్పుడైనా ఎలాగైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ శాంతి పాఠ. ఓం
द्यौ शान्तिरन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः నమస్కారం అందరికీ నమస్కారం నమస్తే అండి గురుగారు. నమస్తే